చూసారా ఎంతో ఈజీగా తయారు చేసుకునే గడ్డ లాంటి జిన్ను అయితే రెడీ అయిపోయింది. మరి ఈ జిన్నుని చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధానాన్ని మన వీడియోలో ఉంది. చూడని వారు ఎవరైనా ఉంటే చూసేయండి. అలాగే పక్కా కొలతలతో చేయడం రాదే అని బెంగ పడవలసిన అవసరం లేకుండా మన వీడియో చూసి ఒక్కసారి ట్రై చేయండి. ఇలానే వస్తుంది. ఇది ఫస్ట్ రోజు పాలు అన్నమాట. ఇలా ఫస్ట్ రోజు పాలు తీసుకుంటే ఇలా గడ్డ కింద వస్తుంది. ఇంకా రెండో రోజు మూడో రోజు పాలు తీసుకుంటే కాస్త ఇరుగు జిన్ను వస్తుంది. అలాగే మీరు ఇలా జిన్ను తయారైన వెంటనే కట్ చేయకూడదు. ఒక స్టవ్ పై నుంచి దింపిన తర్వాత ఒక పావు గంట పక్కన పెట్టి చల్లారనివ్వాలి. బాగా కూల్ అయిన తర్వాత ఇలా కట్ చేసి బౌల్స్లో వేసుకుని అందించండి. పిల్లలకి పెద్దలకి అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఇలా గడ్డగా రావాలి, అలాగే ఏ విధంగా చేయాలి అనేది ఈరోజు మన వీడియోలో ఉంది. చూసేయండి. నేనైతే ఇలా తయారు చేసుకున్నాను. మరి దీనికి కావాల్సినవి పక్కా కొలతలతో మీకైతే చూపిస్తాను. నేను ఫస్ట్ రోజు పాలు అయితే ఇలా తీసుకున్నాను. నేను 1 లీటర్ పాలు తీసుకొచ్చుకున్న తర్వాత అలానే ఫ్రిడ్జ్లో పెట్టలేదు. ఎందుకంటే మనకి కొన్ని అవసరం అవుతాయి కదా, అన్నీ ఒక్కటేసారి వండుకోలేము కాబట్టి కొన్ని చిన్న చిన్న డబ్బాల్లో పోసి అయితే పెట్టుకున్నాను. నేను 4 డబ్బాల్లో అయితే పోసి పెట్టుకున్నాను ఇలా లీటర్ పాలని. ఇక్కడ చూడండి 1 లీటర్ పాల ప్యాకెట్ని అయితే వేసుకున్నాను. అలాగే మీ దగ్గర బర్రె పాలు కానీ ఏవైనా మీ ఇంట్లో పాలు ఉంటే వేసుకోండి. ఈ పాలు వచ్చేసి పచ్చియే పచ్చి వేసుకోవాలి. కాసిన పాలు అస్సలు వేసుకోకూడదు. ఇలాగా 1 లీటర్ పాలకి ఈ పాలు అనమాట. అంటే ఒక 5 వంతుల పాలను వేసుకున్నాను అనమాట. ఇలా పాలని ఫస్ట్ ఒక గిన్నె తీసుకుని, పెద్ద గిన్నె తీసుకుని ఇప్పుడు జిన్ని పాలని ఈ గిన్నెలో వేసుకోవాలి. అలాగే 1 లీటర్ పాలను కూడా మనము ప్యాకెట్ పాలను అయితే వేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి. అలాగే మీరు టేస్ట్కి సరిపడా బెల్లాన్ని వేసుకోండి. కొంచెం మంది తీపి ఎక్కువ ఇష్టపడతారు. అలాగే నేనైతే ఇక్కడ వచ్చేసి 1/2 కేజీ బెల్లాన్ని కూడా వేసుకున్నాను. బెల్లాన్ని వేసుకుని అలాగే 2 ఇలాచీలు 4 మిరియాలు దంచి పొడి చేసి కూడా ఇందులో వేసుకున్నాను. ఒక గరిటెతోటి బాగా ఈ పాలన్నీ మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఏ గిన్నెలో అయితే రెడీ చేస్తున్నామో ఆ గిన్నె తీసుకుని ఇలాగా పాలు అనేది వడకెట్టుకోవాలి. ఇలా పాలు వడకెట్టుకోవడం వల్ల మనము బెల్లంలో ఏమన్నా డస్ట్ గట్రా ఉంటుంది కదా, నలకలు లాంటివి ఇలాగా మనకి పోతాయి అన్నమాట. ఇలా వడకట్టుకోవాలి. నాకైతే ఈ 2 గిన్నెలు వచ్చినాయి కదా, చిన్న గిన్నెలోకి ఇలా పెద్ద గిన్నెలోకి. ఇప్పుడు మళ్ళీ పెద్ద గిన్నె తీసుకుని దాంట్లోకి వాటర్ వేసుకుని దాంట్లో ఈ పాలు పోసిన గిన్నె పెట్టి దానిపైన మూత పెట్టి ఒక రాయి అయితే బరువు పెట్టాలండి వెయిట్ కింద. మీ దగ్గర రాయి లేకపోతే వేరేది ఏదైనా పెట్టి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పావు గంట అయితే మనము ఉడికించుకోవాలి. ఒక పావు గంట ఉడికిన తర్వాత మనకి జిన్ను అనేది రెడీ అయిపోతుంది. మీకు ఎలా తెలుస్తుంది అని అనుకుంటున్నారా? ఇంకా కొత్తమని ఉడుకుతుంది. ఆ కొత్తమన్న సౌండ్ ఆగిపోయింది అనుకోండి, జిన్ను అయిపోయినట్టే. అలాగే మీకు ఇంకా డౌట్ ఉంటే ఒక చాకు కానీ లేదా ఒక పుల్ల లాంటిది తీసుకుని జిన్ను పైన గుచ్చి చూస్తే మనకి ఏళ్ళకి అంటుకోకూడదు. పాలు పదార్థం అంటుకోకుండా ఉంటే జిన్ను రెడీ అయిపోయినట్టే. ఇంకా అప్పుడు మనం స్టవ్ ఆపేసుకుని పక్కకు దింపేసుకోవాలి. ఇప్పుడు మనకి చల్లారిన తర్వాత మాత్రమే ఈ జిన్నుని మనము కట్ చేసుకుని తినాలి. వేడివేడిగా తిన్నామనుకోండి మనకి మొహం మొత్తుతుంది, అలాగే ఇకారం అనిపిస్తుంది. అలాగే జిన్ను కూడా నీరు అయిపోతుంది అనమాట. చూసారా, నేనైతే పక్కకు దింపేసుకున్న తర్వాత ఇలాగా కట్ చేసుకుంటున్నాను. నాకు 2 గిన్నెలు వచ్చినాయి కదా, ఒకటి ఉడికిన తర్వాత ఇంకోటి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనకి ఇలా కట్ చేసుకుని పిల్లలకి పెద్దలకి అందించండి. చూసారా ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే గడ్డలాంటి జిన్ను అయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ రోజు పాలు అయితే ఇలా తయారవుతాయి అన్నమాట. ఇంకా మీకు 2 రోజులు అయిన తర్వాత అయితే ఇరుగు జిన్ను అవుతుంది, నీళ్ళు అయిపోతాయి. అలాంటప్పుడు మనకు ఇంకా పాలు పోసుకోవద్దు, ఇంకా మనకి ఈ పాలే సరిపోతాయి. జిన్ను పాలు మాత్రమే వేసుకోవాలి 2 రోజులు అయితే. ఫస్ట్ రోజు పాలు అయితే మనకి బయట అయితే చాలామంది అమ్మరు, వాళ్ళే వండేసుకుంటారు. ఇంకా చూసారా, నాకైతే ఈ పెద్ద గిన్నె అలాగే ఒక చిన్న గిన్నెలోకి అయితే వచ్చినాయి కదా. మరి ఈ విధంగా జిన్నుని తయారు చేసుకోండి. చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే మన వీడియోలో ఉంది కదా. ఇంకా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మరి జిన్ను అంటే ఇష్టపడిన వాళ్ళు ఉండరు కదా, అలాగే కొంచెం మందికి చేయడం రాదు కదా. మరి అలాంటి వాళ్ళు మన వీడియో చూసి ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లోనే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఇలా ఇది పైన మనకి ఇలాచీ పౌడరు అలాగే మనము మిరియాల పొడి వేసుకున్నాం కదా, అదనమాట. ఇంకా చూడండి లోపల చాలా
శుతి మెత్తగా ఉంది కదా, ఇలా ముక్క తీసి నోట్లో వేసుకున్నాం అనుకోండి అలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్